మీరు చూస్తున్నారు ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలు. మీ అందరికీ తెలుసు, చాలా ఖరీదైన నీళ్ళు ఇక్కడ దొరుకుతాయి. మన విరాట్ కోహ్లీ గారు, అదానీ గారు, అంబానీ గారు తాగుతారు. లీటర్ 1000 రూపాయలు ఇండియాలో అమ్ముతారు. కానీ ఇక్కడ ముష్టోళ్ళు, సాధారణ మానవులు తాగుతారు. ఈ బాటిల్ 70 రూపాయలు. దూరపు కొండల నుండి మన ఇక్కడ నుంచి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదమ్మా. కానీ ఈ నీళ్ళకన్నా గొప్ప నీళ్ళు మన భారతదేశంలో రతన్ టాటా గారు హిమాలయ పర్వతాల నుంచి నీళ్లు తీసి అమ్ముతున్నారు. లీటర్ 60 రూపాయలకి, ధర్మంగా, న్యాయంగా. కానీ ఎవరెవరు తాగరు. అది పక్కన పెట్టండి. ఈ నీళ్లు మరి అంత గొప్పలు తాగుతున్నప్పుడు రుచి ఎలాగ ఉంటుంది, అసలు ఉప్పుగా ఉంటుందా, కారంగా ఉంటుందా, టేస్టీగా ఉంటుంది. గొప్పలు తాగుతున్నారు. 1000 రూపాయలు ఎట్టి మనం కూడా తాగి చూద్దాం. ఓకే, సో మీకు కనబడుతుంది కదా పర్వతాల్లో నీరు కడిగాక ఉన్న దాన్ని బాటిల్ వేసి అమ్మేస్తున్నారు. కంపెనీ పేరు ఏవి అన్న, తాగి చూద్దాం ఎలాగుంటుందో. అదిగో 1000 రూపాయలు నీళ్ళు, ఇక్కడ 70 రూపాయలు. అబ్బా తీగుంది అంటాను అనుకున్నారా? నీళ్ళు ఎప్పుడు నీళ్ళలాగా ఉంటాయండి, సప్పగానే ఉన్నాయి, తేడా లేదు. మరి వాళ్ళు ఎందుకండి అంత డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారంటే, డబ్బులు ఎక్కువే, దోలెక్కినాడు ఏడ్ చేస్తారు డబ్బులు, ఇలాగే కొనుక్కొని తాగుతారు. ఓకే, మన దగ్గర కూడా ఎక్స్పెన్సివ్ నీళ్ళు ఉన్నాయి. రతన్ టాటా గారు 60 రూపాయలు